మనిద్దరం ప్రేమించుకున్నాం కదా, ప్రేమించుకున్నాం కదా. మీరు మా ఇంటికి కూడా వచ్చేవారు. నేను నెల తప్పానని చెప్తే 1 నెల తర్వాత వచ్చి పెళ్లి చేసుకుందామని చెప్పి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. నువ్వు కూడా మా చెల్లిలాగా కథలు బాగా చెప్తున్నావు. ఇది కథ కాదు, ఇది నిజం. నా కడుపులో బిడ్డకు తండ్రైన మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అన్నయ్య, దారిలో కళ్ళు తిరిగి పడిపోతే నువ్వే కదా నయ్య ఇంటికి తీసుకొచ్చావు. ఇంజెక్షన్ ఇస్తే త్వరగా మెలకు వచ్చేస్తుందేమో డాక్టర్. ఇప్పుడు ఇంజెక్షన్ చేయకూడదు, ఎందుకంటే తను ప్రెగ్నెంట్. అవునమ్మా, తీసుకొచ్చి డాక్టర్ కూడా చూపించాం కదా, అప్పుడే తను గర్భవతి అని తెలిసింది కదా. నువ్వు శివ నెల్లూరుకి వెళ్ళగానే తర్వాత లలిత కనిపించలేదు. నన్నక్కడి నుంచి దేవరాజు తీసుకెళ్లిపోయి గోడౌన్లో బంధించి నన్ను చంపేయబోయాడు. దేవుడి దయ వల్ల నేను బ్రతికి బయటపడ్డాను. ఆ దేవుడు ఎవరో కాదు, మల్లికార్జున మావులు. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఆయన ఇంకా స్పృహలో కూడా రాలేదు. స్పృహలోకి వచ్చి ఇంటికి వస్తున్నప్పుడు గోడౌన్లో బందీ అయిన లలితని చూశాడు. అబోర్షన్ అయిన లలితని ఆదుకోవాలి అని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇప్పుడు కడుపుతో లేదా? రేయ్, ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్తుంటే సిగ్గుపడకుండా నవ్వుతున్నావేంట్రా? నవ్వకపోతే ఏం చేయాలమ్మా? ఇంతకాలం ఇష్టపడ్డ శ్రీవల్లిని నేను పెళ్లి చేసుకోవడానికి ఎంతో ఆరాటపడుతుంటే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి అన్యాయం, మోసం, దగ అని ఆబాండాలు వేసి నా భవిష్యత్తుని పాడు చేయాలనుకుంటున్నారు. నా చెల్లెలు నా మీద అభియోగాలు మోపినంత మాత్రాన నేనేం ఫీల్ అవ్వను, కానీ కట్టుకథలు వింటుంటేనే నవ్వొస్తోందమ్మా. కట్టుకథ చెప్పడానికి ఇంకొక ఆడపిల్లని అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి బావా? కానీ ఇక్కడొచ్చింది కదా బావా, నేను మోసం చేశానని నాకొక్క సాక్ష్యం చూపించమనండి, నేను నమ్ముతాను. అప్పుడు నేనే కాదు బావా, మీరు కూడా నమ్ముతారు. ఇలా మాటలు చెప్తే నమ్మేసి బంగారం లాంటి శ్రీవల్లిని వదులుకోలేను కదా బావా. నీకు కావాల్సింది సాక్ష్యమే కదా, వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకును అరెస్ట్ చేయడానికి పోలీస్ ఇంటికి తీసుకొచ్చినావా? సాక్ష్యం అని చెప్పి పోలీస్ ఆయన్ని పిలిపించినవేందే? దేవరాజు అన్నయ్యే తనని మోసం చేసినట్టు నెల్లూరులో లలిత కంప్లైంట్ ఇచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, మీ మాట మీదే ఇద్దరి ఆడపిల్లల జీవితాలు ఆధారపడున్నాయి. నిజమేంటో చెప్పండి. చెప్పండి సార్. మీరు పొరపాటు పడ్డారని చెప్పడానికే వచ్చానమ్మా. లలిత కంప్లైంట్ ఇచ్చింది, కానీ దేవరాజు మీద కాదు.
ఏంటి మీరు అనేది? అవునమ్మా, అతని పేరు దేవరాజ్ కాదు, బాలరాజ్. బాల బాలరాజు కాదు, ఈ దేవరాజే. కాదమ్మా, బాలరాజే. అయినా నువ్వు అతన్ని కలిసి నీకు న్యాయం జరగాలని అడగాలి, కానీ ఇక్కడికొచ్చి వీళ్ళని అడిగితే అన్యాయం కదా. అన్యాయంగా మాట్లాడుతుంది మీరు. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఉంది కదా. కంప్లైంట్ పేపర్లు కూడా తీసుకొచ్చాను, కావాలంటే చూడండి. ఇన్స్పెక్టర్ గారు, ఇది ఈ అమ్మాయి రాసిన రాతేనా? అవును, తనే స్టేషన్కి వచ్చి మరీ రాసింది. నానమ్మా చూడు, నానా చూడు, అమ్మా నువ్వు కూడా చూడు. చిన్నానా ఈ పేపర్ చదివి చూడండి. పాపం, ఈ అమ్మాయిని మోసం చేసింది బాలరాజు. వాడెవడో దొరక్కపోతే ఈ దేవరాజు దగ్గరకు వచ్చింది. లలితాని మోసం చేసి కడుపు చేశాడని చెప్తే కూడా మీకు అర్థం కావడం లేదా? గంగాబావ కూడా చెప్పాడు కదా, ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్కి చూపించానని. డాక్టర్ కూడా చెప్పారు కదా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని. ఇంకా మీరెందుకు నమ్మట్లేదు? డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరి బండారం ఏంటో తెలిసిపోతుంది కదా. ఏంటి శివ నువ్వు మాట్లాడేది? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. పాప మా అమ్మాయికి అబార్షన్ అయితే డిఎన్ఏ టెస్ట్ ఎలా చేయిస్తాం? పాపం, నెల్లూరు నుంచి ఇన్స్పెక్టర్ గారు వచ్చి నా కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్తుంటే శివపార్వతి మటుకు నేరం ఒప్పుకో అని బలవంతం చేస్తుంది. శుభమా అని శ్రీవులతో అబ్బోడు పెళ్లికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చినారు కానీ లేదంటేనా దీని మూతిపళ్ళు రాలిపోయేవి. గంగబావా, మా చెల్లి శివపార్వతి గురించి తెలిసిందే కదా. నీ మీద కోపంతో మా మీద కోపం ఉన్నట్టు నటించి మీ చెల్లెలి పెళ్లిని ఆపాలని చూస్తుంది. నీ చెల్లెళ్ళు కూడా నీతో చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆలోచించు. అన్నయ్యని ఒకవైపే చూస్తున్నావు, ఇంకో వైపు కూడా చూడు. అసలు మా అన్నయ్య గురించి నీకేం తెలుసు? జీవితం పాడైపోతుందని చెప్తున్నాను. అనగనగా ఒక రాజు, అతనికి 4 చెల్లెళ్ళు. ఇదేంటనా? అదేదో మనింటి కథలా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి ముందు మంచి ముహూర్తం పెట్టించేద్దాం బావా. దయచేసి ఏమనుకోకండి, నా చెల్లి పెళ్లి విషయంలో నేను తొందర పడదలుచుకోలేదు. అంటే
శివపార్వతికి నా మీద కోపం ఉండొచ్చు గాని శ్రీవల్లి మీద కోపం లేదు. శ్రీవల్లికి దేవాబావ తప్ప ఇంకెవరూ దొరకరా అని చాలాసార్లు అనింది. ఎందుకా ఏంటా అని చాలాసార్లు ఆలోచించినా నాకేం అర్థం కాలేదు. కానీ ఈ అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చిందంటే ఏదో జరిగే ఉంటుందనేసి అనుమానం వస్తుంది. ఇవన్నీ ఆరోపణలని చెప్తున్నారు కదా గంగా, ఆవేశపడి మనసు మార్చుకోవద్దు. లేదత్తా, శివపార్వతి గురించి నాకు బాగా తెలుసు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి చెయ్యదు. యథార్థం గల మనిషి. ఇవి కేవలం నిందలు అనుకుని తొందరపడి నా చెల్లెల్ని ఈ ఇంటి కోడల్ని చేసి నేను ఇబ్బంది పడదలుచుకోలేదు, నా చెల్లిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నిరూపించడానికి ప్రయత్నించే ఆడపిల్లలిద్దరూ అయోమయంలో పడిపోయారు. నేనైతే ఎవరి మాయలో పడదలుచుకోలేదు. ఎందుకంటే నా చెల్లెలే నాకు ముఖ్యం. అయితే ఇప్పుడేమంటావు? పెండ్లొద్దని బెట్టు చేస్తే బాబు పెండ్లి కొప్పుకోండని కాళ్ళు పట్టుకుని బ్రతిమలమంటావా ఏందే? ఈ వయసులో మీరు నడుం వంచలేరు. తప్పు జరిగుంటే మెడలు వంచి మీ మనవడికి ఆ అమ్మాయితో పెళ్లి జరిపించండి. గంగా, తప్పు జరగలేదంటున్నారు కదా? కొందరు అంటున్నారు, మరికొందరు అనట్లేదు. కొన్ని రోజులైతే శ్రీవల్లిని దేవబావకిచ్చి పెళ్లి చేయాలన్న ప్రస్తావన తీసుకురాకండి. అది కాదు బావా. నువ్వు ఏ తప్పు చేయలేదని నా మనసుకి అనిపించినప్పుడు ఖచ్చితంగా పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. ఇదే నా నిర్ణయం. ఓ తిరుపతక్క, మీ కూతురే మీ కొడుకు మోసం చేశాడని చెప్పినప్పుడు ఆధారం లేకపోయినా ఎంతో కొంత నమ్మాల్సొస్తుంది. అంత తొందరగా పెళ్లి చేసి అన్యాయం చేయడం ఎందుకు? శ్రీవల్లి, పోదాం పదా. గంగా, పద. పదమ్మా. గంగా, శ్రీవల్లి, గంగా. బావా, నీకు తెలియకుండానే నీ చెల్లెల్ని కాపాడుకున్నావు. దేవరాజు దుర్మార్గుడని నిరూపించడానికి నాకు టైం దొరికింది. ఈసారి ఆధారాలతోనే వచ్చి మీ ఆట కట్టిస్తాను. అమ్మా, నేనే రావుకాలంలో వచ్చాను అనుకుంటా. ఇక సెలవు మరి. వస్తానయ్యా. ఏమిటో మనిద్దరం ప్రేమించుకున్నాం కదా, మీరు మా ఇంటికి కూడా వచ్చేవారు. నేను నెల తప్పానని చెప్తే 1 నెల తర్వాత వచ్చి పెళ్లి చేసుకుందామని చెప్పి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. నా కడుపులో బిడ్డకు తండ్రైన మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అన్నయ్య, ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు? ఏం లేదమ్మా, అత్తారింట్లో అడుగు పెట్టాల్సిందానివి మళ్ళీ పుట్టింటికే తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. అన్నయ్య, తిరుపతత్త ఎవరో కాదు, మనకి మేనత్త. సంబంధం కలుపుకోకముందే రక్త సంబంధం ఉంది. ఆ ఇంటికి వెళ్తే అత్తారిల్లని, ఈ ఇంటికొస్తే పుట్టినిల్లని ఆలోచిస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? కరెక్ట్గా చెప్పావక్క. అన్నయ్య, దేవరాజు బావ మీద మాకు నలుగు పెట్టిన రోజే అనుమానం వచ్చింది.
అవునన్నయ్య, వాళ్ళ ఇంట్లో లేడీ హ్యాండ్ బ్యాగ్ దొరికితే శివదని నేను, కాదని కుముద, ఇలా ఇద్దరు మాట్లాడుకుంటుంటే వచ్చి మా మీద అరిసేశారు. ఈ బ్యాగ్ ఎవరు తీయమన్నారు? దీన్నెవడు ఓపెన్ చేయమన్నాడు? అది ఎవరిదో ఏంటో అని. ఎవరితో మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి కదా. ఎందుకక్క పూర్తిగా చెప్పవు? నన్ను నెట్టేశాడు కదా. హే, ఎందుకే ఇప్పుడు అన్నయ్యకి కోపం తెప్పిస్తారు? ఈ ముక్క ఇప్పుడు చెప్పడం కాదమ్మా, నలుగు పెట్టిన రోజే చెప్పాల్సిందే. ఆ రోజు ఆ బర్రెమొహం విజయ్ గారిని గంగన్న ఎలా కొట్టాడో చూశారు కదా, అలాగే మీ బావను కూడా కొట్టి కోవా తినిపించేవాడు. మళ్ళీ స్వీట్ మాత్రం ఎందుకు? నోరు తీపి చేయడానికా? నందన్నయ్యకి ఏం మాట్లాడాలో అస్సలు తెలీదు. మనం మాట్లాడేటప్పుడే అడ్డొస్తాడు. ఏ విషయమైనా నాతో చెప్పాలని చెప్పాను కదమ్మా. మీరు మనసులో బాధ పెట్టుకుని నలిగిపోతే నేను ఎంత బాధపడతానో మీకు తెలుసు కదా. పర్వాలేదన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వెక్కడ ఈ పెళ్లికి ఒప్పుకుంటావేమోనని లోపల కంగారు పడ్డా. కొన్ని రోజులు పెళ్లి ప్రస్తావన తీసుకురాకన్నయ్య. ఇప్పుడు ఎవరేం బాధపడట్లేదు. నీ పెళ్లి చేస్తానని చెప్పి నీకన్నా ముందే నేను పెళ్లి చేసుకున్నానమ్మా. నిన్ను అత్తారింటికి సాగనంపుతానని చెప్పి ఈరోజు అత్తింటి నుంచే నిన్ను వెనక్కి తీసుకొచ్చేశాను. నువ్వు ఇష్టపడ్డ దేవాబావని పెళ్లి చేసుకోకుండా నేను అభ్యంతరం చెప్పానని బాధపడితే నన్ను క్షమించమ్మా. అన్నయ్య, దయచేసి ఇంకొకసారి అలా మాట్లాడకు. చిన్నప్పటి నుంచి తెలిసినవాడు కాబట్టి భావం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. రెండిళ్ల మధ్య గొడవలు పోయి అందరం కలిసిమెలిసి ఉంటామనుకున్నాను. అక్కకిష్టమంటే ప్రేమ కాదన్నయ్య, బాగా దగ్గర సంబంధం అని తలూపేసింది. నువ్వేం చేసినా మా మంచి కోసమే అని మాకు తెలుసు కదా అన్నయ్య. ఇంతకీ ఆ పోలీసు ఆయన మీద పడ్డ నిందలు నిజమేనంటారా? శివోదిన అబద్ధాలు చెప్పదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శ్రీవల్లి పెళ్లి జరగకూడదని ముందు నుంచే శివమ్మ అడ్డుకునేది కదా. మనసులో ఏదో పెట్టుకోని అన్నదేమోనని నేను అనుకున్నాను. శివ అలా చేయదురా. శివకి నా మీద కోపం ఉండొచ్చేమో గాని నా చెల్లెలంటే తనకిష్టమే. ఆయన నిప్పు లేనిదే పొగరాదు అంటారు. అదీ కాకుండా పెదనాన్న కొడుకు మీద ఊరికే ఎవరూ అభాండాలు వేయరు. సాక్ష్యాధారాలు దొరక్క శివ సైలెంట్ అయిపోయింది గాని లేదంటే శివ ఎంత గట్టిగా మాట్లాడుతుందో నాకు తెలుసు. అన్నయ్య, జరిగింది ఒక కళ అనుకుంటాను. దేవా బావ లలిత మధ్య ఏ తప్పు జరగలేదని తేలితే నువ్వు కన్న కళ నిజం చేస్తాను. ఏ అమృత, నా టిఫిన్ చేసిన అంట్లు అలాగే ఉన్నాయి కదా, వెళ్ళవి కడుగుపో. నేను బట్టలు పిండేస్తాను. నాగవల్లి, నువ్వు వెళ్ళి అన్నయ్య బట్టలు ఇస్త్రీ చేయి. కుముద, నువ్వు ఇలారా. నువ్వు చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా చూస్తున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళు. దా. గంగన్న, మగాళ్ళకి బలం ఉంటుంది కానీ ఆడవాళ్ళకుండే అంత ధైర్యం ఉండదన్నా. నడమా వదులునానమ్మా. కొట్టకమ్మా. ఎందుకమ్మా అలా కొడుతున్నావు? చంపకూడదని చెయ్యి చేసుకుంటున్నాను గోవిందు. మీరు నన్ను చంపినా సరే నిజమైతే చావదు. ఎందుకే వీళ్ళందరితో పంతం పెట్టుకుంటావు? నీ చావుని నువ్వే ఎందుకు కొని తెచ్చుకుంటావు? పెద్దమ్మ,
నేను పెళ్లి రోజే చచ్చిపోవాల్సింది. కానీ నువ్వు బ్రతికించావు. నేను బ్రతికున్నానంటే ఆడపిల్లలకి అన్యాయం చేసిన ప్రతి ఒక్కడికి చావు దెబ్బ కొడతాను. ఏంటి ఇది? ఇక నువ్వు నోరు మూసుకుంటే మంచి శివపార్వతి. మీ అక్క మొగుడు ప్రదీప్ని కూడా అనుమానించి నువ్వు చావు అంచుల దాకా వెళ్ళొచ్చావు. మర్చిపోయావా? మా అక్క ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది.